Hi, I am Krishna Prasad Gangaraju. If you like my teaching, then subscribe the channel, share to your friends. If you not subscribe, then subscribe the channel. If you are already subscribed, then no need to subscribe once again. Okay? ఇది 10 మందికి చేరేట్టుగా మీరు ప్రయత్నించుకోవాలి. సో ఈరోజు నేను చెప్పేది 14.4లో థర్డ్ క్వశ్చన్. The following table gives production yield per hectare of wheat of 100 farms of a village. సో ఒక హెక్టార్ ఒక పొలంలో పంట వేశారు, అది ఏ విధంగా వచ్చింది, ఎవరికి ఎంతమంది రైతులకి బెనిఫిట్ అయింది అనేది ఈ టేబుల్లో ఇచ్చారు. మనం దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ change the distribution to a more than type distribution and draw its OZU. దీన్ని మోర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కింద రాయమంటున్నారు అండ్ డ్రా ది ఓజీ కర్వ్. ఓజీ కర్వ్ మాత్రమే డ్రా చేయాలి. ఓకేనా? గ్రాఫ్ నుంచి ఈ మీడియన్ కనుక్కోవటం అనేది ఈ క్వశ్చన్లో అడగలేదు. ఓకేనా? సో ఈ ఇచ్చిన టేబుల్ని మనం చేంజ్ చేస్తున్నాం. మోర్ దాన్ ఓజీ కర్వ్కి టేబుల్కి ఉపయోగపడేట్టుగా చేంజ్ చేస్తున్నాం. ఆ తర్వాత గ్రాఫ్ డ్రా చేస్తాం, అంతే ఈ క్వశ్చన్ అది. సో దీన్ని నేను చేంజ్ చేస్తున్నాం, తిరిగి మన టేబుల్ని చేంజ్ చేస్తున్నాం. ఇది మోర్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయడానికి ఏమేమి కావాలో ఆ డేటా మొత్తం రాసుకునే విధంగా చేంజ్ చేస్తున్నాం. సో కన్వర్టింగ్ ది గివెన్ ఫ్రీక్వెన్సీ టేబుల్ టు మోర్ దాన్ టైప్ టేబుల్. Converting the given frequency table to more than type table. ఇచ్చిన టేబుల్ని ఈ విధంగా కన్వర్ట్ చేసి రాసుకుంటున్నాం. సో 50 to 55 ఇదేంటంటే ల్యాండ్ అనమాట, పొలం. ఈ పొలంలో ఆ ప్రొడక్షన్ వచ్చినది, ఈ ఏరియాలో ఇంత ప్రొడక్షన్ వచ్చిందిట. టూ మెంబర్సే ఉన్నారట. ఈ 55 to 60 వచ్చిన వాళ్ళు 8 ఉన్నారట. అంటే ఈల్డ్, ఆ పంట చేతికి రావటం. ఈల్డ్ అంటే పంట, మనం ఏం వేస్తే అది. వీట్, గోధుమ వేసినట్టుగా ఆ గోధుమ పంట ఈ విధంగా ఉందిట. ఒక హెక్టార్కి ఇంత వచ్చింది. సో దీనికి మనం ఈ ఓజీ కర్వ్ డ్రా చేయాలి. ఆ ఓజీ కర్వ్ కూడా మోర్ దాన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి. సో ఆల్రెడీ మోర్ దాన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే మనకి ఎక్స్ వాల్యూస్ మోర్ కాబట్టి లోయర్ బౌండరీస్ కావాలి. ఎక్స్ వాల్యూస్ లోయర్ బౌండరీస్ కావాలి. వై వాల్యూ జీసీఎఫ్ కావాలి, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఎక్స్ వాల్యూ ఏమో లోయర్ బౌండరీస్, వై వాల్యూ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. కాబట్టి టేబుల్ ద్వారా మనం రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ లోయర్ బౌండరీస్ రాసుకున్నాం, ఇక్కడేమో జీసీఎఫ్ రాసాము, ఇక్కడేమో రిక్వైర్డ్ పాయింట్స్. ఈ పాయింట్స్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం, లోయర్ బౌండరీస్, వై వాల్యూ జీసీఎఫ్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ లోయర్ బౌండరీస్ అంటే ఏంటి, 50. ఇక్కడ బౌండరీస్ రాసేటప్పుడు ఈ వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి చూసుకోమని చెప్పాం మీకు అంతకుముందు. ఈక్వల్గా ఉంటే వీ కెన్ రైట్ డైరెక్ట్లీ దోస్ వాల్యూస్. ఒకవేళ ఈక్వల్గా లేవనుకోండి దాన్ని ఇంక్లూజివ్ అంటారు. అప్పుడు మిడిల్ వాల్యూ, యావరేజ్ వాల్యూ రాస్తాం ఇక్కడ. ఓకేనా? సో ఈక్వల్గా ఉన్నా కూడా మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ 50, 55, 60, 65, 70, 75. So these are the lower boundaries. Next, జీసీఎఫ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎట్లా కనుక్కుంటాం? ఈ ఎడిషన్ ఈసారి కింద నుంచి జరుగుతుంది అనమాట, పై నుంచి కాదు, కింద నుంచి యాడ్ చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ నెంబరు 16, 16కి 38 యాడ్ చేస్తే 8, 6, 14, 1 బ్యాలెన్స్, 1, 1, 2, 2, 3, 5, 54. So 54కి again 24 యాడ్ చేయాలి.
4, 4, 8, 5 to 7. సో ఈ 78కి 12 యాడ్ చేయాలి. 78కి 12 యాడ్ చేస్తే 8 2 10, 1 బ్యాలెన్స్ 8 9. ఈ 90కి 8 యాడ్ చేయాలి. 98కి 2 యాడ్ చేయాలి. 100. సో 100 ఫార్మ్ వస్తారని ముందే మనకి చెప్పేశారు కాబట్టి 100 టోటల్ సరిపోయింది. ఎడిషన్ దానికి సరిపోవాలి ఈక్వల్గా. ఓకేనా? సో నెక్స్ట్ రిక్వైర్డ్ పాయింట్స్. పాయింట్స్ అంటే తెలుసు మీకు. ఫస్ట్ ఎక్స్ వాల్యూ, తర్వాత వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఏం చెప్పాను? లోయర్ బౌండరీస్. వై వాల్యూ జేసీఎఫ్. లోయర్ బౌండరీస్ ఇవి, జీసీఎఫ్ ఇది. సో బ్రాకెట్ 50, 100. నెక్స్ట్ 55, 98. నెక్స్ట్ 60, 90. నెక్స్ట్ 65, 78. నెక్స్ట్ 70, 54. సో 75, 16. సో దీస్ ఆర్ ది వాల్యూస్. ఈ వాల్యూస్ నేను రఫ్గా ఇక్కడ రాసుకుంటున్నాను. 50, 100, 55, 98, 60, 90, 65, 78, 70, 54, 75, 16. ఈ సైడ్ ఎందుకు రాసామంటే టేబుల్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఇది రబ్ చేసేసి మన గ్రాఫ్ షీట్ ఇక్కడ డ్రా చేయబోతాం. అప్పుడు ఆ పాయింట్స్ అవసరం ఉన్నాయి కాబట్టి నేను ముందుగానే రఫ్గా రాసి పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ ది టేబుల్. సో ది టేబుల్లో ఉంటారు మోర్ దాన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు, లేదా ఇది మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కూడా అనొచ్చు. సో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అయినా అనొచ్చు, మోర్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అయినా కూడా అనొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా టేబుల్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఈ గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్లో హైయెస్ట్ వాల్యూ 80. సో 80 అంటే 8 లైన్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి. సో స్కేల్ మనం 10 తీసుకోవచ్చు లేదా 5 తీసుకోవచ్చు. మనం డిపెండ్ అపాన్ మన సిచ్యువేషన్. అదేవిధంగా వై వాల్యూ కూడా హైయెస్ట్ వాల్యూ 100 ఉంది కాబట్టి వైకి 10 తీసుకుంటాం. ఓకే? సో స్కేల్ ఆ విధంగా చేస్తాం. ఓకే, రైట్ ఆఫ్ చేస్తాం. సో నెక్స్ట్ గ్రాఫ్ మీద మనం ఓజీ కర్వ్ డ్రా చేయబోతున్నాం. సో హైయెస్ట్ వాల్యూ ఈస్ ఎక్స్ యాక్సిస్ మీద 75 ఉంది కాబట్టి నేను 10 తీసుకుంటున్నాం అనుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద 10 తీసుకున్నాం, 5 కూడా తీసుకోవచ్చు. 10 తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుందని. వై యాక్సిస్ మీద కూడా హైయెస్ట్ వాల్యూ 100 ఉంది కాబట్టి 10 తీసుకుంటాను. కాబట్టి స్కేల్ on x-axis 1 centimeter is equal to 10 units. On y-axis 1 centimeter is equal to here also 10 units. X-axis में 10 units, y-axis में 10 units. So ఫస్ట్ పాయింట్లో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, so on. So this is x-axis, this is y-axis. So here also 10, 20, 30, 40, 50,
60, 70, 80, 90, 100, 110. సో ఈ విధంగా మనం గ్రాఫ్ మీద ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ 10 అని పెట్టాం కాబట్టి 10 తీసుకున్నాం. ఈచ్ సెంటీమీటర్ 10 సెంటీమీటర్ 10 యూనిట్స్. వై యాక్సిస్ మీద కూడా 10 అనుకున్నాం కాబట్టి 10, 20 అట్లా 10 గ్యాప్తో వెళ్ళిపోయాయి అన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది మర్చిపోవద్దు. పేపర్ 2లో సెకండ్ పేపర్లో 4 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్, 90% గ్యారంటీ. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా డివిజన్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ మార్క్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ 50, 100. సో ఎక్స్ వాల్యూ 50, వై వాల్యూ 100. వేర్ ఇస్ ఎక్స్ వాల్యూ? Where is x value? 50. So this one. So మీకు ఆల్రెడీ ముందే చెప్పున్నాను, ఇది నాకు ఇక్కడ వైట్ బోర్డు కాబట్టి నేను ఈ లైన్ డ్రా చేశాను. ఆల్రెడీ లైన్ మీకు ఉంటుంది, దాని మీద స్కేల్ పెట్టుకొని ఇట్లా ముందుకి మూమెంట్ ఇవ్వండి. సో ఇది 50 అనబడే లైన్ మీకు ఆల్రెడీ ఉంది అక్కడ. సో y value 100. Y value 100 means this one. ఈ లైన్ కూడా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్ ఎంత? 50, 100. So this is a point. Second point is 55, 98. 55, 98. This is 50, this is 60. So 55 means in middle. In this line, middle line will come. This is 55. Y value 98. 98 means here 100. 90 కి 100 కి మధ్యలో 10 స్మాల్ లైన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లైను ఒక్కొక్క నెంబర్ అన్నమాట. కాబట్టి 98 అయినప్పుడు 100 నుంచి 2 డౌన్ చేసుకోవాలి, 2 లైన్స్ డౌన్ చేయాలి. సో ఇది 100 లైను, ఈ పాయింట్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అవర్ పాయింట్. సో వాట్ ఈస్ దిస్ వన్? 55, 100. 55, 98. Next, third one, 60, 90. 60, 90. So this is 60. This is 90. Exactly this point. So 60, 90. Fourth point, 65, 78. 65 means this way 60, 70 middle line ఉంటుంది. This is our required line. Y value 90 already. 60, 90 is over. Now 65. 65, 78. 78. 78 అంటే ఇది 80 అనబడే లైను. 80 అనబడే లైను. ఈ లైన్కి ఒక 2 లైన్స్ డౌన్ చేసి చెప్పాలి. 78 కాబట్టి 80 అనబడే లైన్ ఇట్లా రావాలి. ఒక 2 లైన్స్ డౌన్ చేసి వీ హ్యావ్ టు మార్క్ దిస్ పాయింట్ హియర్. సో దిస్ ఈజ్ 65, 78. ఇంకా నెక్స్ట్ పాయింట్ 70, 54. 70, 54. This is 70 line. 54. 54 means 50, 60 line is there. In between 55 line will be there. ఈ మధ్యలో 55 లైన్ ఉంటుందన్నమాట. 54 కాబట్టి ఈ లైన్కి ఒక్క పాయింట్ డౌన్ చేసి రాయాలి. డౌన్ చేసి మనం మార్క్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. లైట్గా డౌన్ చేసి మార్క్ చేసేయండి. సో ఈ పాయింట్ 70, 54. చూడండి, లైన్ 70,
ఇది 54. 50 60కి మిడిల్ లైన్ 55 లైన్ తీసుకున్నాను, ఇలా వచ్చాను, ఒక పాయింట్ డౌన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 75 16, 75 70కి 80కి మిడిల్ లైను, 16 అంటే 10కి 20కి మధ్యలో ఉంటుంది. 10కి 20కి మధ్యలో 15 అనబడే లైన్ ఉంటుంది. ఈ లైన్ ఇట్లా తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళిన తర్వాత ఇది 15 అనబడే లైను, దీనికి 16 కాబట్టి ఒక్క లైన్ అప్, ఒక్క లైన్ ఇలా ఈ లైన్కి ఎబో పెట్టుకున్నాం. సో ఈ పాయింట్ ఏంటి 75, 16. సో ఈ పాయింట్స్ ఈ విధంగా వచ్చినాయి. ఈ లైన్స్ మీకు ఈ పాయింట్ లొకేషన్ కోసంగా నేను డ్రా చేసినవి, మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఈ లైన్స్ని గుర్తుపెట్టుకోండి. మీరల్లా ఈ పాయింట్సే మార్క్ చేయాలి, పాయింట్సే మార్క్ చేయాలి. చాలా జాగ్రత్తగా నీట్గా కలపాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఇట్లా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా కలపాలి. ఇది ఆల్రెడీ చెప్పాను, అంత ఈజీగా రాదు, ఓన్లీ ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ గ్రాఫ్ డ్రా చేయటం వస్తుంది. ఈ కర్వ్ డ్రా చేయటం చిన్న విషయం కాదు. బాగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఇలా జాయింట్ లేకుండా నీట్గా స్మూత్గా తర్వాత ఒక లైన్ ఇట్లా డ్రా చేసేయండి. ఇంకొకటి, ఇది కర్వ్ అన్నమాట, అంతేకాని ఈ పాయింట్ ఇట్లా ఉంటే ఇలా స్కేల్ తీసుకొని ఇలా జాయిన్ చేయకూడదు. ఇలా స్కేల్ తీసుకొని ఆ విధంగా జాయిన్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. ఫ్రీ హ్యాండ్తో ఈ విధంగా చేయకూడదు. ఫ్రీ హ్యాండ్ తోటి అంటే చేత్తోనే మనం ఇలా డ్రా చేయాలి. సో ఇది ఓజీ కర్వ్ అనమాట. ఏ ఓజీ కర్వ్ ఇది? మోర్ దాన్ ఓజీ కర్వ్. మోర్ దాన్ ఓజీ కర్వ్లో ఎక్స్ వాల్యూ ఏముంటుంది? మోర్ దాన్ కాబట్టి లోయర్ బౌండరీస్ ఉంటాయి. వై వాల్యూ జీసీఎఫ్లు ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి. మనకు కావాల్సిన కర్వ్ని డార్క్ చేయాలి. ఇది మీకు చెప్పిన జాగ్రత్తలు. సో ఇప్పుడు ఈ సమ్లో, ఈ థర్డ్ క్వశ్చన్లో మనం చేస్తుంది ఏంటంటే, ఇచ్చిన ఫ్రీక్వెన్సీ టేబుల్ని మనం మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కింద కన్వర్ట్ చేసాం. తర్వాత గ్రాఫ్ డ్రా చేసాం. ఈ రెండే క్వశ్చన్లు అడిగారు, చేసాం, అయిపోయింది. ఒకవేళ దీనికి ఫైండ్ ది మీడియం ఫ్రమ్ ది గ్రాఫ్ అన్నారు అనుకోండి, ఫైండ్ ది మీడియం ఫ్రమ్ ది గ్రాఫ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఈ సమ్లో అడగలేదు, ఒకవేళ అడిగితే అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత మొత్తం 100 కదా టోటల్ స్టూడెంట్స్. 100ను సగం చేయండి, 50, n/2 50 వస్తుంది. ఆ 50 అనేది ఎక్కడుంది? ఈ లైన్ అనమాట. ఈ లైన్ మీద ఇట్లాగా వచ్చేసేయండి. ఈ లైన్ డ్రా చేసుకుంటూ డాటెడ్ లైన్ పెట్టండి. డాటెడ్ లైన్ అయితే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఈ కర్వ్ని ఇక్కడ టచ్ చేసింది, అక్కడి నుంచి వర్టికల్గా డౌన్, మళ్ళీ ఇంకోట ఇది స్కేల్ ఇచ్చేయండి. వర్టికల్గా ఎక్సర్సైజ్ రండి. ఎక్కడైతే టచ్ అవుతుందో దిస్ ఈజ్ అవర్ మీడియన్. అది 70కి 80కి మిడిల్లో ఉంటుంది. అది 72 కావచ్చు, 3 కావచ్చు, 1 కావచ్చు. జాగ్రత్త మనం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది అన్నమాట. ఈ సమ్లో అడగలేదు, కానీ ఎట్లా ఫైండ్ చేయాలో మీకు చెప్తున్నాను. ఇలా విధంగా మనం ఆ టోటల్ ఫ్రీక్వెన్సీని బై 2 చేసుకొని ఆ పాయింట్ ఇక్కడ మార్క్ చేయాలి. ఇలా వెళ్ళాలి, ఇలా డౌన్ చేయాలి. ఎక్కడైతే ఉందో ఇదే మనం సమ్ యొక్క మీడియా. సో ఈ విధంగా మనం చేయాలి. ఇది ఈ సమ్లో అక్కర్లేదు, ఇక్కడ మీరు చేయాల్సిన పని లేదు, మామూలుగా అయితే కావాలి. ఓకేనా? అడిగితే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ లైక్ దిస్. ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ అన్నమాట. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ క్లాస్లో లెస్ దాన్ టైప్ చేసాము, ఇప్పుడు మోర్ దాన్ టైప్ చేసాము. నెక్స్ట్ క్లాసులో రెండిటికి జాయిన్, 2 గ్రాఫ్స్ అట్ ఏ టైం
ఒకే గ్రాఫ్ షీట్ మీద మనం డ్రా చేస్తాము. అది నెక్స్ట్ క్లాస్లో మనం చేస్తాము. ఇఫ్ యూ లైక్ మై టీచింగ్, ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.